హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఈరోజు హల్వా గాజర్తో ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే హల్వా, బర్ఫీ, లడ్డు కాకుండా ఎంతో డెలీషియస్గా క్రీమీగా ఉండే గాజర్ ఖీర్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఎక్కువ నెయ్యి వాడకుండా మిల్క్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్, కోవా లేకుండానే ఇంత థిక్గా డెలీషియస్గా క్రీమీగా ఉండే మనం ఖీర్ని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా చాలా ఎమ్మీగా చాలా బాగుంటుందండి. క్యారెట్ తినని పిల్లలకైతే ఇదైతే చాలా బెస్ట్ డిజర్ట్ అనమాట. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయండి. మీరు నచ్చితే తప్పకుండా మీరు మన వీడియోని లైక్ చేసి మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని తెలియచేయండి. మరి ఈ ఖీర్ కోసం ఒక బౌల్ని తీసుకొని పావు కప్పు బాస్మతి బియ్యాన్ని వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ని పోసుకొని అరగంట పాటు నానబెట్టుకొని తర్వాత ఆ బియ్యాన్ని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. తర్వాత 2 లేదా 3 మీడియం సైజు ఫ్రెష్ గాజర్ని తీసుకొని ఈ విధంగా పీల్ తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని చక్కగా ఈ విధంగా తురిమి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసేసుకొని మనం డ్రైన్ ఆఫ్ చేసుకున్న బియ్యాన్ని వేసుకొని కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ని పెట్టేసుకొని అందులో కాస్త నెయ్యిని వేసుకొని మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న రైస్ మిక్స్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా లో ఫ్లేమ్లోని ఇలాగా స్లైడ్గా ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకాస్త నెయ్యిని వేసుకొని మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకొని సాఫ్ట్గా అయిపోయే వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మిక్స్ చేసుకుంటే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ని. తర్వాత ఈ మిక్స్లోకి 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ పాలలోనే మనం ఫ్రై చేసుకున్న రైస్ మిక్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కవర్ చేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ రైస్ అనేది సాఫ్ట్గా ఉడికిపోయి ఖీర్ అనేది కాస్త థిక్గా అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి కవర్ చేసుకొని. తర్వాత మీ స్వీట్నెస్కి తగినట్టుగా చక్కెర లేదా కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. చక్కెరని కూడా బాగా మిక్స్ చేసేసుకొని మీ ఫ్లేవర్కి తగినట్టుగా యాలకుల పొడి లేదా ఏదైనా రోజ్ ఎసెన్స్ని అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఖీర్లోకి మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని కాస్త నెయ్యి వేసుకొని గోల్డెన్ కలర్లో ఫ్రై చేసేసుకొని ఖీర్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకొని బాగా కవర్ చేసుకొని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో మీరు ఉడికించుకున్నట్లయితే మీకు ఎంతో డెలీషియస్గా ఉండే గాజర్ ఖీర్ అనేది రెడీ అయిపోతుందండి. మీరు దీన్ని ఇలాగ డైరెక్ట్గా అయినా సరే సర్వ్ చేసేసుకోవచ్చు. లేకపోతే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకున్నా కూడా చాలా క్రీమీగా చాలా డెలీషియస్గా ఉంటుందండి. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.